హలో గైస్. జియో సిమ్ వాడుతున్న వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ గైస్. ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ జియో రీచార్జ్ ప్లాన్స్ అనేది రేట్లు అనేది భారీగా పెంచబోతున్నారు. ప్రెజెంట్ మనకి జియో రీచార్జ్ ప్లాన్స్ అనేది ఆల్రెడీ మనకి ప్రైస్ కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి మనకి రీచార్జ్ ప్లాన్స్ అనేది ఇంకా రేట్లు అనేది పెంచబోతున్నారు గైస్. ఇది మాత్రం జియో సిమ్ వాడుతున్న వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ గైస్. నెక్స్ట్ మంత్ నుంచి రీచార్జ్ ప్లాన్స్ మొత్తం అనేది పెంచబోతున్నారు. ఈరోజు వీడియోలో ఈ రీచార్జ్ ప్లాన్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా గైస్. అంతేకాక ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు గైస్ ఈ జియో రీఛార్జ్ ప్లాన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గైస్ మనకు మెయిన్ పాపులర్ ప్లాన్ వచ్చేసి ₹239 ప్లాన్ గైస్. ఇది వచ్చేసి మనకు ₹240 ప్లాను. మనకి ఈ ప్లాన్లో వచ్చేసి డైలీ 1.5 GB డేటా వస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ 28 days దాకా మనకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మనకి ఇదే ప్లాన్ని నెక్స్ట్ మంత్ నుంచి ₹300 పెంచారు గైస్. ఏకంగా మనకు ₹60 అనేది రేటు పెంచినారు. ₹240 నుంచి ₹300 పెంచుతారు. మీరు నెక్స్ట్ మంత్ నుంచి 1.5 GB డేటా ప్లాన్ ఎక్కించుకోవాలనుకుంటే నెలకి ₹300 కట్టాలి గ్యాస్. మంత్ నుంచి ఈ 1.5 GB డేటా ప్లాన్ మీద ₹60 అనేది పెంచుతారు. నెక్స్ట్ ప్లాన్ గ్యాస్ డైలీ 2 GB డేటా ప్లాను. ఇది ప్రెజెంట్ మనకు వచ్చేసి ₹300 ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి మనకు ₹350 వస్తుంది గ్యాస్. దీని మీద కూడా మనకు ₹50 పెంచినారు. ఇది వచ్చేసి మనకు డైలీ 2 GB డేటా అన్లిమిటెడ్ కాల్స్ 28 days వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి మనకు డైలీ 2 GB డేటా ప్లాన్ వేసుకోవాలనుకుంటే నెలకి ₹350 కట్టాలా. అప్పుడైతేనే మనకు డైలీ 2 GB డేటా ప్లాన్ వస్తుంది గ్యాస్. ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న రేట్లతో కంపేర్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి రేట్లు మాత్రం చాలా పెరుగుతున్నాయి గ్యాస్. గ్యాస్ 5G ఫోన్ వాడుతున్న వాళ్ళ కోసం వచ్చేసి మీరు నార్మల్గా ప్రజెంట్ ఇప్పుడు అన్లిమిటెడ్ 5G వాడాలనుకుంటే డైలీ 1.5 GB డేటా ప్లాన్ వేసుకుంటే మీకు అన్లిమిటెడ్ 5G అనేది వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి గ్యాస్ మీరు ఒకవేళ అన్లిమిటెడ్ డేటా 5G వాడాలనుకుంటే మీరు డైలీ 2 GB డేటా ఉన్న ప్లాన్ మాత్రం వేసుకోవాలి. అప్పుడైతేనే మనకు అన్లిమిటెడ్ డేటా 5G వస్తుంది. ప్రజెంట్ మనకు ₹240 కట్టినా కూడా అన్లిమిటెడ్ 5G అనేది వస్తుంది 5G ఫోన్స్కి. నెక్స్ట్ మంత్ నుంచి గ్యాస్ మీరు ఒకవేళ అన్లిమిటెడ్ డేటా 5G వాడాలనుకుంటే నెలకి ₹350 కట్టాలా. అది కూడా 2 GB డేటా ప్లాను. అప్పుడైతేనే మనకు అన్లిమిటెడ్ 5G వస్తుంది గ్యాస్. నెక్స్ట్ మంత్ నుంచి మనకు డైరెక్ట్గా ₹350 వేసుకుంటేనే అన్లిమిటెడ్ 5G వస్తుంది మంత్లీ ప్యాక్ మీద. లేకుంటే మనకు అన్లిమిటెడ్ 5G మాత్రం రాదు గ్యాస్. ఇది మొత్తం ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ₹240 వేస్తే ఇప్పుడు ప్రెజెంట్ అన్లిమిటెడ్ 5G ఉంది. 240 నుంచి మనకు డైరెక్ట్గా ₹350 పెంచారు గ్యాస్. అంటే మనకు ₹100 డిఫరెన్స్ ఉంది. ఇది మాత్రం మనకు ₹350 వేసుకుంటేనే నెక్స్ట్ మంత్ నుంచి మనకు అన్లిమిటెడ్ డేటా 5G వస్తుంది. నెక్స్ట్ గ్యాస్ మనకు 3 months సంబంధించిన ఈ రీఛార్జ్ ప్లాన్స్ గురించి మాట్లాడితే ప్రజెంట్ మనకు ₹660 వేసుకుంటే 84 days వస్తుంది. అది కూడా మనకు 1.5 GB వస్తుంది 666కి. నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఏకంగా మనకు ₹800 కట్టాలా. మీరు ఒకవేళ నెక్స్ట్ మంత్ 3 నెలల రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ₹800 కడితేనే మనకు 3 months ప్లాన్ వస్తుంది గ్యాస్. ఇది మాత్రం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకి ఏకంగా ₹140 అనేది పెంచారు గ్యాస్ రీఛార్జ్. మనకి ₹660 ఉండే ప్లాన్ని ఏకంగా మనకి ₹800 చేస్తారు. మీరు ఒకవేళ 3 నెలల రీఛార్జ్ ప్లాన్ వాడాలనుకుంటే ₹800 కడితేనే మనకు 3 months ప్లాన్ వస్తుంది. ఇది మాత్రం ప్రైస్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు డైలీ 2 GB డేటా ప్లాన్ గురించి మాట్లాడితే ప్రజెంట్ మనకి ఇది ₹720 ఉంది గ్యాస్. ₹719 ఉంది డైలీ 2 GBది. అది కూడా మనకు 84 days. ప్రజెంట్ మనకి ₹720 ప్లాను. నెక్స్ట్ మంత్ నుంచి మనకి ₹860 కట్టాలా. అది కూడా మనకు డైలీ 2 GB డేటా ప్లాను. ఇది వచ్చేసి మనకు 5G ఫోన్ వాడుతున్న వాళ్ళకి వచ్చేసి మనకి ఈ ప్లాన్ మాత్రమే వర్క్ అవుతుంది గ్యాస్. మీరు ఒకవేళ అన్లిమిటెడ్ డేటా 5G వాడాలనుకుంటే మీరు 3 నెలలకి ₹860 కట్టాలా. అప్పుడైతేనే మనకు 3 monthsకి అన్లిమిటెడ్ డేటా 5G వస్తుంది. మీరు ఒకవేళ 5G ఫోన్ కాలేకుంటే ₹800 కట్టాలి గ్యాస్ డైలీ 1.5 GB. మీరు ఒకవేళ 5G ఫోన్ వాడుతున్న వాళ్ళ కోసం 3 months ప్లాన్ వాడాలనుకుంటే ₹860 కడితేనే మనకు అన్లిమిటెడ్ డేటా 5G వస్తుంది. అది కూడా మనకి 84 days కలిపే. నెక్స్ట్ గ్యాస్ 5G ఫోన్ వాడుతున్న వాళ్ళ కోసం ఇది వచ్చేసి ఓన్లీ 5G ప్లానే. ప్రజెంట్ మనకు ₹395 ప్లాన్ వేసుకుంటే మనకి 84 days వస్తుంది. అది కూడా మనకు అన్లిమిటెడ్ డేటా 5G. మనకి ప్రజెంట్ వచ్చేసి ఈ ₹395 ప్లాన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి మనకు ₹479 వస్తుంది గ్యాస్. అంటే మనకు ₹480 కట్టాలా. అప్పుడైతే మనకి 84 daysకి అన్లిమిటెడ్ డేటా 5G వస్తుంది. మనకి ఈ ప్లాన్ వచ్చేసి ఓన్లీ 5G ఫోన్స్కి మాత్రమే. ఇది 4G ఫోన్స్కి అనేది ఇది పనిచేయదు. 5G ఫోన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ₹395 ప్లాన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఇది ₹480 గ్యాస్. 3 months కలిపి నాకు ₹480. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇది కూడా మనకు 5G ఫోన్స్కి మాత్రమే. ప్రజెంట్ మనకు ₹1600 రీఛార్జ్ చేసుకుంటే 336 days వస్తుంది గ్యాస్. అంటే మనకు మొత్తం సంవత్సరం వస్తుంది ఈ ప్లాన్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు ఓన్లీ అన్లిమిటెడ్ 5G మాత్రమే వస్తుంది దీంట్లో.
అన్లిమిటెడ్ 5G, అన్లిమిటెడ్ కాల్స్. అది కూడా మనకు 5G ఫోన్స్ వాడుతున్న వాళ్ళ కోసమే. ఇదే ప్లానే గైస్ నెక్స్ట్ మంత్ నుంచి మనకు రూ. 19 పెంచారు ఇది. మనకు 1600 నుంచి రూ. 1900 పెంచారు గైస్. ఏకంగా మనకు రూ. 300 అనేది పెంచారు. ఇది కూడా మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ 2 రీఛార్జ్ ప్లాన్స్ మీద కూడా మనకు రేట్ అనేది పెంచారు గైస్. మొత్తం కలిసి మనకు ఈ జియో రీఛార్జ్ కంప్లీట్ రీఛార్జ్ మొత్తం అన్నీ కూడా పెంచారు. మనకి బేసిక్ నుంచి మొత్తం 1 ఇయర్ ప్లాన్ దాకా అన్ని రేట్లు కూడా పెంచారు గైస్. మనకి మంత్ పెరిగే కొద్దీ రేట్లు అనేది పెరుగుకుంటూ వచ్చినాయి. ఓవరాల్ మనకి జియో రీఛార్జ్ ప్లాన్స్ మొత్తం రేట్లు అనేది భారీగా పెంచినారు. మనకి ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ సంబంధించిన కంప్లీట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన గైస్. మనకి లిస్ట్లో వచ్చేసి కంప్లీట్ మనకి ఎంత రేట్లు పెంచినారు అనేది మొత్తం క్లారిటీగా ఉంది. ఈ లిస్ట్ కూడా మనకు డిస్ప్లే మీద షో చేస్తాను. ఒకసారి ఈ లిస్ట్లో కూడా చెక్ చేసుకోండి. మనకు నెలకు ఎంత పడుతుంది, ప్రీవియస్ మంత్ ఉంది, మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఎంత పెరుగుతుంది అనేది ఈ లిస్ట్లో ఉంది గైస్. ఒకసారి ఈ లిస్ట్ అనేది క్లారిటీగా చెక్ చేయండి. మనకు నెక్స్ట్ మంత్ జూలై 3వ తేదీ నుంచి ఈ రీఛార్జ్ రేట్లు అనేది పెరగబోతున్నాయి గైస్. మీరు ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే వెంటనే రీఛార్జ్ చేసుకోండి. ప్రెజెంట్ మీ మొబైల్లో రీఛార్జ్ ఉన్నా కూడా ముందుగానే రీఛార్జ్ అనేది చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇది రీఛార్జ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీఛార్జ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ నుంచి రీఛార్జ్ అనేది పెరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి గైస్ జూలై 3వ తేదీ నుంచి మనకి కంప్లీట్ ఈ జియో రేట్లు మొత్తం పెరిగిపోతున్నాయి. మీరు ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఈ జూలై 3వ తేదీ లోపలే చేసుకోండి. అప్పుడైతే మీకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇవే గైస్ ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.